దశాబ్దాల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీనత వెరసి మారుమూల ప్రాంతంగానే ఉండిపోయిన మల్లమ్మగుంట నేడు అభివృద్ధి బాట పట్టింది. రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతం ఎన్నాళ్లు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎందరో నాయకులు వచ్చి వెళ్లినా మల్లమ్మగుంట తలరాత మాత్రం మారలేదు. అయితే ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటి నాయుడు తీసుకుంటున్న చొరవతో మల్లమ్మగుంట కష్టాలు తీరి అభివృద్ధి పదంలో నడుస్తోంది. దశాబ్దాల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీనత వెరసి మారుమూల ప్రాంతంగానే ఉండిపోయిన మల్లమ్మగుంట నేడు అభివృద్ధి బాట పట్టింది. రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతం ఇన్నాళ్లు కనీస సౌకర్యాలు నోచుకోలేకపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎందరో నాయకులు వచ్చి వెళ్లినా మల్లమ్మగుంట తలరాత మాత్రం మారలేదు. అయితే ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు తీసుకుంటున్న చొరవతో మల్లమ్మగుంట కష్టాలు తీరి అభివృద్ధి పదంలో నడుస్తుంది. మల్లమ్మగుంటలో నెలకొన్న మౌలిక వసతుల లేమిని దృష్టిలో ఉంచుకొని కోటినాయుడు పర్యవేక్షణలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200కు పైగా కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడం, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు నిరుపయోగంగా ఉన్న 4 బోరుబావులకు మరమ్మతులు చేయించి ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుండటంపై మల్లమ్మగుంట వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీ పరిధిలోని పడమట, అగర్తకట్ట ప్రాంతవాసులు టీడీపీ పట్టణ అధ్యక్షులు కోటినాయుడుకు వారి సమస్యలు తెలుపగా వెంటనే నూతన రోడ్డు నిర్మాణం, సైడ్ కాలువల కొరకు పరిశీలించిన పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటినాయుడు త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈయన వెంట సర్పంచ్ భూపతి జయరాజయ్య, కాజా మొహిద్దీన్, శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి అర్జీలు ఇచ్చి ముగించుకొని ఈనాడు మా సర్పంచ్ భర్తకి అర్జీ మూలకంగా సమర్పించుకుంటున్నాము. ఏంటంటే ఈ రోడ్డు సైడ్ కాలువ, బాయికి, స్కూల్, అంగన్వాడీ స్కూల్కి, ఈ 3 నిండు మనసు దయచేసి నిండు మనసుతో అప్రూవ్ చేద్దురని మమ్మల్ని కోరుకుంటూ వచ్చిన మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.